హలో ఫోక్స్. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా చాలా కొత్త కొత్త పదాలు వినేవాడిని. అండ్ అసలు ఒక్కొక్కసారి అయితే ఆ పదాలకు అర్థం కూడా తెలిసేది కాదు. అండ్ ఇవి చాలా చాలా ఫ్రీక్వెంట్‌గా వాడుతూ ఉండేవారు ట్రేడింగ్ కమ్యూనిటీలో. అండ్ నాకు తెలుసు మీరు కూడా ఇలాంటి ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూనే ఉండొచ్చు. రైట్? అండ్ అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ అర్థం నేర్పించడానికి, అర్థం చెప్పడానికి ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. మీరు స్టాక్ మార్కెట్ బిగినర్ అయినా సరే, ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో శ్రీకారం చుట్టినా సరే, ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్‌లో మీరు ఏ వీడియోస్ చూసినా కొత్త కొత్త టర్మ్స్ పుట్ అమ్మాను, సెల్ కొనేసాను, మార్కెట్ కాస్త బులిష్‌లో ఉంది, ఈ సెక్టర్ అంత రైజింగ్‌లో లేదు, మార్కెట్ కింద పడే ఛాన్స్ ఉంది. సో, నేను పుట్ ఆప్షన్ కొనొచ్చు. మార్కెట్ ఇవాళ పైకెళ్ళే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. సో, కాల్ ఆప్షన్ కొంటాను. ఇలాంటి విషయాలు చాలా చాలా వినే ఉంటారు. సో, ఇలాంటివన్నీ క్లియర్ చేయడానికి మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చాను. సో అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక లేట్ ఎందుకు, లెట్స్ జస్ట్ స్టార్ట్. సో ఈ వీడియోలో బిగినర్స్గా మీకు తెలియాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్? సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఒక టర్మ్ నేర్చుకుందాం, ఇంగ్లీష్లో దాని డెఫినేషన్ చూద్దాం, తెలుగులో దాని అర్థం చూద్దాం, దాని తర్వాత ఒకటో రెండో సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, అలాగే వెరీ వెరీ బేసిక్గా టర్మ్ ఏంటి, దానికి అర్థం ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాంతోపాటు ఒక సెంటెన్స్. దట్స్ ఆల్. ఓకే? సో ఆ స్టైల్లో ఇవాళ మనం వీడియో చేసేద్దాం. ఆల్రైట్? ఓకే. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు వినే ఉంటారు ఫస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ అని. ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఎక్కడైతే జనాలు సెక్యూరిటీస్ అంటారు, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అంటారు. ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అంటే స్టాక్స్ అవ్వచ్చు, కరెన్సీ అవ్వచ్చు, డాలర్స్, యెన్, రూబుల్, యూరో ఇవ్వచ్చు, లేకపోతే బాండ్స్ అవ్వచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ డెరివేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు క్రిప్టో కరెన్సీస్ అవ్వచ్చు. ఇవన్నీ ఎక్కడైతే ట్రేడ్ చేస్తారో దాన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటారు. నేను ఇప్పుడు చెప్పిన ఒక్కొక్క దాన్ని ఈవెన్చువల్గా మనం చూద్దాం. బట్ సో ఫైనాన్షియల్ అసెట్స్, సెక్యూరిటీస్ ఎక్కడైతే ట్రేడ్ చేయగలరో వాటిని ఫైనాన్షియల్ మార్కెట్ అంటాం. సో ఇక్కడ జనాలు ఫైనాన్షియల్ మార్కెట్లో బేసికలీ పీపుల్ క్యాన్ బై అండ్ సెల్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ సెక్యూరిటీస్. ఓకే, నేను చెప్పినట్టు బాండ్స్ అవ్వచ్చు, నేను చెప్పినట్టు స్టాక్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, కరెన్సీస్ అవ్వచ్చు, డెరివేటివ్స్ అవ్వచ్చు. ఇదంతా కూడా కాదు, మీకు క్రిప్టో కూడా అవ్వచ్చు. రైట్? ఇవన్నీ ట్రేడ్ చేసే ప్లేసెస్ ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్. ఓకే. సెకండ్, ఎన్ని రకాల ఫైనాన్షియల్ మార్కెట్ టైప్స్ ఉంది ఇందాక చెప్పాను కదా. మీరు ఏ రకమైన ఇన్స్ట్రుమెంట్, ఏ రకమైన అసెట్ ని ట్రేడ్ చేస్తారో దాన్ని బట్టి ఫైనాన్షియల్ మార్కెట్, ఆ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్లో మీరు అమ్మడం కానీ కొనుక్కోవడం కానీ చేస్తారు. ఓకే, చాలా రకాలు. రైట్? స్టాక్ మార్కెట్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటే కంపెనీ యొక్క స్టాక్స్ అమ్ముతారు, కొంటారు. బాండ్ మార్కెట్ ఉంది. బాండ్ మార్కెట్ అంటే, సో బాండ్ అంటే ఏం లేదు, కంపెనీకి ఒకవేళ అప్పు కావాలనుకోండి, జనాల దగ్గరికి వస్తుంది, నాకు అప్పు ఇవ్వండి అని. ఓకే, ఆ అప్పుని బాండ్ అంటారు. ఓకే, దాని తర్వాత ఫోరెక్స్ కూడా ఉంటుంది. ఫోరెక్స్ అంటే కరెన్సీ. రైట్? డాలర్ అవ్వచ్చు, ఎన్ అవ్వచ్చు, రూబుల్ అవ్వచ్చు, లేకపోతే యూరో అవ్వచ్చు. ఇవన్నీ ఇవన్నీ మీరు ట్రేడ్ చేయొచ్చు. కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, రైస్, వీట్, ఇవన్నీ కూడా ట్రేడ్ చేయొచ్చు. రైట్? ఇది ఇంకో టైప్ ఆఫ్ మార్కెట్, దాన్ని కమోడిటీ మార్కెట్ అంటారు. దాని తర్వాత క్రిప్టో కరెన్సీ మార్కెట్ బిట్ కాయిన్, ఇథీరియం, రకరకాల ఆల్ట్ కాయిన్స్ ఉంటాయి, పెపీ కాయిన్స్ అంటారు, మీమ్ కాయిన్స్ అంటారు, సోలానా ఉంటుంది, అడా అని ఉంటుంది, చాలా రకాల క్రిప్టో కరెన్సీ ఉంటాయి. సో బై ది వే, మీ క్రిప్టో కరెన్సీ మీద ఏమైనా వీడియో కావాలనుకుంటే కింద క్రిప్టో కరెన్సీ మీద వీడియో కావాలని చెప్పండి, దాని మీద కూడా వీడియో చేస్తాం. రైట్? సో ఇవన్నీ ఫైనాన్షియల్ మార్కెట్ యొక్క టైప్స్ అన్నమాట. సో దీన్ని ఒక చిన్న సెంటెన్స్ ఫామ్లో వాడదాం. ఐ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అంటే నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తాను. ఐ ట్రేడ్ ఇన్ ఫోరెక్స్ మార్కెట్, నేను ఫోరెక్స్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాను. ఓకే, ఇన్వెస్ట్ అంటే ట్రేడ్ అంటే ఏంటి అని ఈవెన్చువల్లీ చూద్దాం. రైట్? దాని తర్వాత ఈక్విటీ మార్కెట్.
ఈక్విటీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు స్టాక్స్, కంపెనీ యొక్క స్టాక్స్, దాని నుంచి వచ్చిన డెరివేటివ్స్ని ఈక్విటీ మార్కెట్ అంటారు. రైట్. బ్రాడ్గా ఈక్విటీ మార్కెట్స్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి మీరు స్టాక్స్ అమ్మడం కొనడం. రెండోది డెరివేటివ్స్ అంటే ఈ స్టాక్ ప్రైస్ ద్వారా మీరు ఇంకో ఇన్స్ట్రుమెంట్ని కొంటారు అన్నమాట. ఈ స్టాక్ ప్రైస్ని బేస్ చేసుకొని ఇంకో ఇన్స్ట్రుమెంట్ కొంటారు, దాన్ని డెరివేటివ్స్ అంటారు. అది కూడా ఈవెన్చువల్లీ చూద్దాం. దాని తర్వాత యూ హ్యావ్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్. ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు, ఒక కంపెనీ స్టాక్, 2 కంపెనీ స్టాక్స్ కాకుండా ఒక 10-15 కంపెనీస్, లేకపోతే 20 కంపెనీలు, లేకపోతే 2-3 కంపెనీస్ని అన్నిటిని కలిపి ఒక చిన్న బాస్కెట్లా తయారు చేస్తారు. ఆ బాస్కెట్లో మీరు చిన్న ముక్కలు కొనుక్కుంటారు. రైట్. సో దాన్ని ఈటీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ అంటారు. రైట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఈక్విటీ మార్కెట్స్లో హెడ్జ్ చేస్తాను. నేను ఈక్విటీ ఫ్యూచర్స్లో హెడ్జ్ చేస్తాను. హెడ్జ్ అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఈ యొక్క స్టాక్ మార్కెట్ ప్రైస్ పడుతుందా, పెరిగిపోతుందా, తగ్గుతుందా, మీరు రిస్క్ చాలా ఎక్కువ తీసుకోకుండా దాన్ని హెడ్జ్ చేస్తాను. ఓకే, ఒక స్ట్రాటజీ వాడి హెడ్జ్ చేస్తాను. దాన్ని హెడ్జింగ్ అంటారు. సో నేను ఈక్విటీ ఫ్యూచర్స్లో హెడ్జింగ్ చేస్తాను. రైట్. దాని తర్వాత స్టాక్ అంటే ఒక చిన్న ఓనర్షిప్ యూనిట్ ఆఫ్ అ కంపెనీ. రైట్. సో మీరు కంపెనీ స్టాక్ కొన్నారంటే దానికి అర్థం మీరు ఆ కంపెనీలో ఒక పార్ట్ ఓనర్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓ కంపెనీలో కానీ 10,000 షేర్స్ ఉన్నాయండి. ఓకే, అందులో మీరు 1000 షేర్లు కొన్నారనుకోండి, దానికి అర్థం ఏంటంటే మీరు ఆ కంపెనీలో 10% ఓనర్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓ కంపెనీలో 100 షేర్స్ ఉన్నాయనుకోండి, దానికి అర్థం ఏంటంటే ఆ కంపెనీ 100 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఓకే. అండ్ సో మీ దగ్గర ఎన్ని పార్ట్స్ ఉంటే అంత పర్సెంట్ షేర్ హోల్డర్ మీరు కంపెనీ. రైట్. మీ దగ్గర ఒక్క షేర్ ఉందనుకోండి, దానికి అర్థం 1% షేర్ హోల్డర్ మీ కంపెనీ. అలాగే ఓ కంపెనీకి ఒకవేళ 1000 షేర్స్ ఉంటే అండ్ మీరు ఆ కంపెనీలో ఒక్క షేర్ కానీ కొనుక్కుంటే దానికి అర్థం మీరు ఆ కంపెనీలో 0.1% హోల్డింగ్. సో దాన్ని చిన్న సెంటెన్స్లో చూద్దాం. ఐ ఓన్ స్టాక్స్ ఆఫ్ టాటా మోటార్స్ అంటే నేను టాటా మోటార్స్ స్టాక్స్ని కొనుక్కున్నాను, నా దగ్గర ఉన్నాయి. ఇన్ఫోసిస్ స్టాక్ రోజ్ 8% టుడే అంటే ఇన్ఫోసిస్ యొక్క స్టాక్ 8% పెరిగింది. రైట్. నెక్స్ట్ చూద్దాం. షేర్ హోల్డర్. మీ దగ్గర అట్లీస్ట్ ఒక్క షేర్ అయినా ఒక కంపెనీది ఉంటే మీరు ఆ కంపెనీకి షేర్ హోల్డర్. ఓకే, మీరు కూడా ఆ కంపెనీ పార్ట్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. ఎన్ని షేర్లు ఉన్నా, 1000 షేర్లు ఉన్నా, 10,000 షేర్లు ఉన్నా, 100 షేర్లు ఉన్నా, ఒక్క షేర్ ఉన్నా సరే మీరు ఆ కంపెనీకి షేర్ హోల్డర్. రైట్. డెఫినేషన్ ఏంటంటే ఎనీ ఓనర్ ఆఫ్ కంపెనీ షేర్స్ ఈజ్ కాల్డ్ అ షేర్ హోల్డర్. దీన్ని చిన్న ఎగ్జాంపుల్ కింద చూద్దాం. షేర్ హోల్డర్స్ ఓట్ ఆన్ కంపెనీ డెసిషన్స్. సో మీరు కానీ ఒక షేర్ హోల్డర్ అయితే ఓ కంపెనీ డెసిషన్స్ మీద మీకు ఓట్ చేసే హక్కు ఉంది. ప్రమోటర్స్ ఆర్ మేజర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ఇన్ రిలయన్స్కి మేజర్ షేర్ హోల్డర్స్ వాళ్ళ ప్రమోటర్స్. అంబానీ కానీ లేకపోతే అంబానీ గారి ఫ్యామిలీ కానీ ఆర్ ప్రమోటర్స్ ఆఫ్ దట్ కంపెనీ. రైట్. తర్వాత మార్కెట్ ప్లేయర్స్. సో ఈ ఈక్విటీ మార్కెట్లో ఇందాక మనం అనుకున్నాం కదా, ఈక్విటీ మార్కెట్ అంటే షేర్ మార్కెట్. ఈ షేర్ మార్కెట్లో రకరకాల ప్లేయర్స్ ఉంటారు, రకరకాల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఆ మార్కెట్లో కొనడానికి, అమ్మడానికి. సో ఒకటి ప్రమోటర్స్ అంటే ఆ కంపెనీలో బాగా డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న మనుషులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ రిలయన్స్కి ప్రమోటర్,
రైట్. తర్వాత రీటైలర్స్ అంటే మీలాగా నాలాగా ఒక కంపెనీలో కొన్ని స్టాక్స్ కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు రీటైలర్స్ అంట. తర్వాత ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. మీలాగా నాలాగా కాకుండా చాలా పెద్ద పెద్ద ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. లైక్ ఫారిన్ బ్యాంక్స్ కానీ, మన ఇండియాలో ఆర్బీఐ ఎలా ఉందో యుఎస్లో ఫెడరల్ బ్యాంక్ అంటారు. అలాంటివి ఇండియాలో కాకుండా ఫారెన్లో ఉన్న వాళ్ళు, ఫారెన్లో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ డబ్బులు పెడతారు. రైట్. సో వాళ్ళు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎల్ఐసి, ఇవన్నీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్న స్టాక్స్ని, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ని కొనుక్కుంటారు. వాళ్ళు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. రైట్. అండ్ కంపెనీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాని ఐపీఓ ఇదంతా స్టేజ్ అంతా నేను ఒక వీడియోలో క్రియేట్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఐ బటన్ దగ్గర పెడతాను, కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీకు కనుక టైం ఉంటే ఆ వీడియో మొత్తం ఖచ్చితంగా చూసేయండి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కంపెనీ, స్టాక్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, దాని ఎంటైర్ స్టోరీ టిల్ అది ఐపీఓ రీచ్ అయ్యి దాని నుంచి అది స్టాక్ మార్కెట్లో ఎలా లిస్ట్ అవుతుంది, ఆ స్టాక్ ఎలా కొనుక్కుంటారు, మొత్తం జర్నీ అంతా ఒక వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో, పైన ఐ బటన్లో కూడా పెడతాను. మీరు ఖచ్చితంగా చూసేయండి ఆ వీడియో. రైట్. దాని తర్వాత ఫేస్ వాల్యూ. సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ కంపెనీకి ఇన్ని షేర్లు ఉంటాయి అని డిసైడ్ చేస్తారు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఏబిసి అనే కంపెనీ పెట్టాం. నేను 50,000 పెట్టాను, పెట్టుబడి పెట్టా కంపెనీ స్టార్ట్ చేయడానికి. నా ఫ్రెండ్ కూడా 50,000 పెట్టుబడి పెట్టాడు కంపెనీ స్టార్ట్ చేయడానికి. సో ఇద్దరం కంపెనీ స్టార్ట్ చేసి చెరొకళ్ళం 5,000 షేర్లు తీసుకున్నాం. సో నా దగ్గర 5,000 షేర్లు ఉన్నాయి, నా ఫ్రెండ్ దగ్గర 5,000 షేర్లు ఉన్నాయి. రైట్. దీనికి అర్థం ఏంటంటే ఫేస్ వాల్యూ ఆఫ్ దట్ షేర్ ఆ టైంలో కంపెనీ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఇద్దరం కలిసి 1,00,000 పెట్టాం కదా, ఇద్దరం కలిసి 50,000, ఇద్దరం కలిసి 50,000, 50,000, 1,00,000 రూపాయలు పెట్టాం కదా. ఈ 1,00,000 రూపాయలకి బదులుగా మాకు 10,000 షేర్లు వచ్చాయి కదా. సో ఫేస్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ ఇస్ 10 రూపీస్. ఫేస్ వాల్యూ ఆఫ్ ద స్టాక్ ఇస్ ఆర్ షేర్ ఇస్ 10 రూపీస్. అది మనం షేర్ సర్టిఫికేట్లో లిస్ట్ చేస్తాం. రైట్. ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్గా వాడి ఒక సెంటెన్స్లో చూద్దాం. ఫేస్ వాల్యూ ఆఫ్ ఎస్బీఐ ఇస్ 1 రూపీ అంటే ఆ కంపెనీ బుక్స్లో ఆ కంపెనీ షేర్ సర్టిఫికేట్లో దాని వాల్యూ 1 రూపీ అన్నాడు. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క షేర్ 1 రూపీ వాల్యూతో స్టార్ట్ చేశారని నాకు అర్థం. వైల్ యాజ్ ఆన్ టుడే అదే షేర్ ఒక్క షేరు వాల్యూ 776 రూపాయలు. సో అది ఫేస్ వాల్యూ. తర్వాత మార్కెట్ వాల్యూ. ఇందాక అనుకున్నాం కదా ఎస్బీఐ షేరు ఫేస్ వాల్యూ 1 రూపీ, కానీ మీరు బయట ఈక్విటీ మార్కెట్స్లో కానీ, మీరు బ్రోకర్స్లో కానీ, మీరు ఇంటర్నెట్లో కానీ చూసుకుంటే దాని వాల్యూ 776 రూపాయలు ఉందనుకోండి. దానికి అర్థం ఏంటి, ఆ 776 రూపాయలు అనేది దాని మార్కెట్ వాల్యూ. అంటే జనాలందరూ ఈ కంపెనీ యొక్క ఒక్కొక్క షేర్ వాల్యూ 776 రూపాయలని నమ్ముతున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ మార్కెట్ వాల్యూ. సో ఇవాళ ఆ షేర్ వాల్యూ ఎంత ఉంటే దానిది మార్కెట్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రిలయన్స్ షేర్ కొనుక్కున్నారు, మీ దగ్గర రిలయన్స్ షేర్ అవుతుంది. ఓకే, అది ఇవాళ మీరు అమ్మితే మీకు ఎంతైతే వస్తుందో దాన్ని మార్కెట్ వాల్యూ అంటారు. సో దాన్ని సెంటెన్స్లో వాడతాం. కరెంట్ మార్కెట్ వాల్యూ ఫర్ ఈచ్ షేర్ ఆఫ్ రిలయన్స్ ఇస్ 1,252. అంటే ఇవాళ రిలయన్స్ ఒక్కొక్క షేర్ ప్రైస్ 1,252 రూపాయలు అని అర్థం. సో దాన్ని మార్కెట్ వాల్యూ అంటారు.
తర్వాత మార్కెట్ క్యాప్ అని చెప్పచ్చు. సో ఒక్కొక్క షేరు ₹1000 అనుకోండి. ఓకే, అలాగా ఓ కంపెనీలో 3,50,000 షేర్లు ఉన్నాయి. అప్పుడు మార్కెట్ క్యాప్ అంటే ఆ టోటల్ వాల్యూ అన్ని షేర్స్ది కలిపితే ఎంత వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంత అవుతుందో దాన్ని మార్కెట్ క్యాప్ అంటారు. ఈ ఎగ్జాంపుల్లో మార్కెట్ క్యాప్ ఎంత అవుతుందంటే 3,50,000 ఇంటూ 1000 అంటే 35 కోట్ల మార్కెట్ క్యాప్ దాకా. రైట్. సో నేను చెప్పాను కదా, టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద కంపెనీ షేర్స్ ఈస్ కాల్డ్ మార్కెట్ క్యాప్, విచ్ ఇస్ డిరైవ్డ్ బై ఫార్ములా ఏంటంటే ఒక్కొక్క షేర్ ప్రైస్ మార్కెట్లో ఎంత పలుకుతుంది ఆ ప్రైస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఆ కంపెనీ యొక్క షేర్స్. రైట్. ఇప్పుడు దీన్ని చిన్న సెంటెన్స్లో వాడతాం. స్మాల్ క్యాప్ కంపెనీస్ హ్యావ్ ఎ మార్కెట్ క్యాప్ ఆఫ్ అండర్ 5,000 crores. ఒకవేళ మార్కెట్ క్యాప్ ఏ కంపెనీదైనా మార్కెట్ క్యాప్ 5,000 కోట్ల కంటే తక్కువ ఉందంటే దాన్ని స్మాల్ క్యాప్ అంటాం. రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఇవాళ రిలయన్స్ యొక్క టోటల్ కంపెనీ వాల్యూ 20,00,000 కోట్లు. సో దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ క్యాప్. తర్వాత చూద్దాం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఒక కంపెనీ ఎప్పుడైతే జనాల దగ్గరికి వెళ్ళి పెట్టుబడి అడుగుతుందో దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఆ టైంని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, దాని ప్రాసెస్ అంతా ఏంటి, అదంతా కూడా నేను ఒక వీడియోలో చేస్తాను. ఆ వీడియో మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాను, పైన ఐ బటన్లో కూడా పెడతాను. మీకు కావాలంటే చూసేయండి. ఈ వీడియో అయిపోయి ఆ వీడియో కూడా చూసేయండి. సో దాని డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ సేల్ ఆఫ్ ద కంపెనీస్ షేర్స్ టు పబ్లిక్ టు రేస్ క్యాపిటల్. సో జనాల దగ్గర నుంచి పెట్టుబడి రాబట్టుకోవడానికి కంపెనీలోకి ఫస్ట్ టైం వెళ్తే జనాల్లోకి దాన్ని ఐపీఓ అంటారు, ఆర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. దీన్ని సెంటెన్స్లో కాదు. జొమాటోస్ ఐపీఓ వాజ్ ఓవర్ సబ్స్క్రైబ్ 40 times. అంటే జొమాటో ఐపీఓ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర 1000 షేర్లు ఉంటే అవి కొనుక్కోవడానికి 40,000 మంది పోటీ పట్టారని అర్థం. ఓకే, దానికి అర్థం. సో అది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. దాని తర్వాత డివిడెండ్ అంటే కంపెనీస్ జనరల్గా ప్రాఫిట్స్ చేస్తాయి కదా, ఆ ప్రాఫిట్స్ మీరు ఒక షేర్ హోల్డర్ అనుకోండి. దానికి అర్థం ఏంటి, మీరు కూడా పార్ట్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ ప్రాఫిట్స్ వస్తే మీకు కూడా ప్రాఫిట్ వచ్చినట్టు, ఎందుకంటే మీరు కూడా కొద్దిగా ఓనర్ కాబట్టి కంపెనీ. ఒకవేళ ఆ ప్రాఫిట్స్ అన్ని ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని డివిడెండ్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి 30,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ కంపెనీకి 3 షేర్ హోల్డర్స్ ఉంటారు. వీడికి 20% షేర్ ఉంది, వీడికి 10% షేర్ ఉంది, వీడికి 70% వాటా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 30,000 ప్రాఫిట్లో ఏమనుకున్నారంటే ఇందులో 20% డివిడెండ్ కింద ఇద్దాం. అంటే ఈ 30,000లో 20%, 20% జనాలకి ఇచ్చేద్దాం. ప్రాఫిట్స్ వచ్చాయి కదా, కాబట్టి మనతో పాటు మనం నమ్మిన వాళ్ళకి 20% ఇద్దాం అనుకుంటాం. సో 6,000 రూపీస్ ఆ కంపెనీ యొక్క ప్రతి షేర్ హోల్డర్కి ఏ రేషియోలో అయితే ఎంత పర్సెంట్ షేర్ అయితే వాళ్ళ దగ్గర ఉందో అంతే పర్సెంట్ ఆ ప్రాఫిట్ స్ప్లిట్ అయిపోతుంది. సో ఈ మొదట అతని దగ్గరికి ఎంత వెళ్తుంది, ఈ మొదట అతని దగ్గరికి 1,200 వెళ్తుంది, రెండో అతని దగ్గరికి 600 వెళ్తుంది, మూడో అతని దగ్గరికి 4,200. సరే, ఇది దీన్ని డివిడెండ్ అంట. ఓకే,
సో దీనికి సెంటెన్స్లో చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రతి ఒక్క షేర్ హోల్డర్కి 10 రూపీస్ డివిడెండ్ ఇచ్చి, అంటే ఒకవేళ మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ది 6,000 షేర్లు ఉన్నాయనుకోండి, మీకు 60,000 రూపాయలు డివిడెండ్ వస్తుంది. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర రెండు షేర్లు ఉన్నాయనుకోండి, మీకు 20 రూపాయలు డివిడెండ్ వస్తుంది. ఓకే, దాన్ని డివిడెండ్ అంటారు. సో ఇండెక్స్ అంటే అదొక స్టాటిస్టికల్ మెజర్, ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి వాడే ఒక మ్యాథమెటికల్ ఫార్ములా, మ్యాథమెటికల్ నంబర్. ఓకే, సో ఇవాళ మీరు చూసినట్టయితే ఇవాళ నిఫ్టీ 23,335, ఓకే, అలాగే సెన్సెక్స్ 76,617 పాయింట్స్లో ఉంది. సో ఈ నిఫ్టీ కానీ, ఈ సెన్సెక్స్ కానీ, అలాగే S&P 500 కానీ, ఈ నాస్డాక్ కానీ, ఈ డౌ 30 కానీ, ఇవన్నీ ఇండిసెస్ అంటారు అనమాట. రైట్, ఇండిసెస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని తీసుకొని ఒక మ్యాథమెటికల్ ఫార్ములా వాడి ఒక వాల్యూ డిరైవ్ చేస్తారు. ఓకే, ఆ వాల్యూని బట్టి ఆ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో ఒక అంచనా వస్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 అంటే ఇండియాలో అన్నిటికన్నా 50 పెద్ద కంపెనీస్ యొక్క షేర్ వాల్యూ ఇంకా మార్కెట్ క్యాప్ తీసుకొని డిరైవ్ చేసిన ఒక నంబర్. సో అది ఇండియాలో టాప్ 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్, ఆ టాప్ 50 కంపెనీస్ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ని మనకు చెప్తుంది. కాబట్టి జనరల్గా ఏమంటామంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది అంటే దానికి అర్థం, కొలోక్వియల్గా మనం జనాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది అంటే దానికి అర్థం నిఫ్టీ వాల్యూ పడుతుంది అని. ఇండియన్ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అంటే దానికి అర్థం నిఫ్టీ వాల్యూ పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 50 కంపెనీస్ నిఫ్టీ 50 అనుకుంటాం కదా, ఇప్పుడు అలాగే టాప్ 100 కంపెనీస్ ఏమంటారు తెలుసా? అలాగే నిఫ్టీ 100 అంటే టాప్ 100 కంపెనీస్, నిఫ్టీ 150 అంటే టాప్ 150 కంపెనీస్. అలాగే టాప్ 50 కంపెనీలు ఉన్నాయి, 100 కంపెనీలు ఉన్నాయి, 150 కంపెనీలు ఉన్నాయి. మీరు వినే ఉంటారు ఇండియా ఐటీ కంపెనీలు పెద్ద పడిపోతున్నాయని, ఇండియన్ ఐటీ కంపెనీస్ చాలా భూమిలో ఉన్నాయని. దానికి అర్థం ఏంటి? ఇండియాలో ఐటీ ఇండెక్స్ కూడా ఉంటుంది, దాన్ని సిఎన్ఎక్స్ ఐటీ అంట. రైట్, ఇది ఇండియాలో ఉన్న టాప్ ఐటీ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని డినోట్ చేస్తుంది. అది కూడా టాప్ ఐటీ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్, షేర్ వాల్యూ బట్టి డిరైవ్ చేసిన ఒక నంబర్. రైట్, ఇది ఐటీ సెక్టోరల్ ఇండెక్స్ అంటారు. రైట్, అలాగే ఎఫ్ఎంసీజీ సిఎన్ఎక్స్ ఎఫ్ఎంసీజీ అని డినోట్ చేస్తుందంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ డినోట్ చేస్తుంది. ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటే మనం రోజు తినే పప్పులు, ఉప్పులు, ఈ మ్యాగీలు, బాడీ వాష్లు, సోపులు, షాంపూలు, ఇవన్నీ ఎఫ్ఎంసీజీ అంటారు. రైట్, సో మీకు ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఎవరెవరు ఉంటారు? నెస్లే ఉంటుంది, బ్రిటానియా ఉంటుంది, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. రైట్, అలాగే ఆటో అంట. ఆటో అంటే బళ్ళు. రైట్, ఆటో సెక్టర్, ఆ సిఎన్ఎక్స్ ఆటో వాల్యూస్ మీరు చూసి పెరుగుతుందంటే దానికి అర్థం ఏంటంటే ఇండియాలో ఆటోమోటివ్ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏముంటాయంటే ఐచర్ మోటార్స్, అదే మీ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటుంది, అది ఆ కంపెనీ. దాని తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా, రైట్, దాని తర్వాత టాటా మోటార్స్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ దిస్ సిఎన్ఎక్స్ ఆటో. ఇలాగా చాలా ఉంటాయి. సిఎన్ఎక్స్ మెటల్స్ ఉంటాయి, మెటల్స్ అనే సెగ్మెంట్లో పనిచేసేవారు. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్.
దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్లో చూసేద్దాం, ఒక సెంటెన్స్ కింద చూసేద్దాం. నిఫ్టీ 50 ఇంక్లూడ్స్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నిఫ్టీ 50లో రిలయన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. సెన్సెక్స్ క్రాస్ 75,000 పాయింట్స్ దిస్ ఇయర్. అంటే ఇప్పుడు ఒక ఇండెక్స్ వాల్యూ అనుకుంటా, దాన్ని పాయింట్స్ లెక్కలో మాట్లాడతాం. సో ఇవాళ కనుక చూసినట్టయితే, ఈ ఎగ్జాంపుల్లో కనుక చూసినట్టయితే, నిఫ్టీ అనేది 23,300 పాయింట్స్లో ఉంది, సెన్సెక్స్ అనేది 76,600 పాయింట్స్లో ఉంది. అలాగా ఈ సంవత్సరం సెన్సెక్స్ 75,000 పాయింట్లు క్రాస్ అయిందని అర్థం. ఇది ఒక ఎగ్జాంపుల్. దాని తర్వాత సెక్టర్స్, ఇందాక చూసాం కదా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్లో. సో ఒకవేళ స్టాక్స్ని అవి ఏ రకమైన బిజినెస్లో ఉన్నాయో దాన్ని బట్టి గ్రూప్ చేసి వాటికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా వాడి ఒక నంబర్ తీసుకొస్తే దాన్ని సెక్టోరల్ ఇండెక్స్ అంటారు. ఓకే, తర్వాత సెక్టర్స్ ఉంటాయి. స్టాక్స్ అన్ని వాటి నేచర్ ఆఫ్ బిజినెస్, అంటే ఏ రకమైన బిజినెస్లో అవి ఆపరేట్ చేస్తున్నాయో దాన్ని బట్టి క్లబ్ చేశారనుకోండి, వాటిని సెక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ అనే సెక్టర్లో మీకు ఏముంటాయి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, ఎస్ బ్యాంక్ ఉంటుంది, కరూర్ వైశ్య బ్యాంక్ ఉంటుంది. అలాగే ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్. అదే ఒకవేళ మనం విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ అన్నాం, ఇవి ఏ సెక్టర్ కిందకి వస్తాయో మీరు కింద కామెంట్ చేశారు. రైట్, ఇది ఒక సెంటెన్స్లో వాడతాం. ఓకే, ఈ మధ్య ఐటీ సెక్టర్ పెరుగుతుంది. దానికి అర్థం ఏంటి? ఐటీ సెక్టర్లో ఉన్న స్టాక్స్ అన్ని బాగా పర్ఫామ్ చేస్తుంది దానికి అర్థం. బ్రిటానియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఎఫ్ఎంసీజీ సెక్టర్, బ్రిటానియా ఎఫ్ఎంసీజీ సెక్టర్ కిందకి వస్తుంది. రైట్, దెన్ ఇప్పుడు రకరకాల మార్కెట్స్. ఫస్ట్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్ అంటే ప్రైసెస్ కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్ళాయి అనుకోండి, దాన్ని బుల్ మార్కెట్ అంటారు. రైట్, డెఫినేషన్ వస్తే సస్టైన్డ్ రైజ్ ఇన్ స్టాక్ ప్రైసెస్. ప్రైసెస్ కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్ళాయి అనుకోండి, దాన్ని బుల్ మార్కెట్ అంటారు. దాన్ని సెంటెన్స్లో వాడు. ఇన్వెస్టర్స్ థ్రైవ్ ఇన్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. రైట్, అలాగే మార్కెట్ పడుతూ ఉందనుకోండి, దాన్ని బేర్ మార్కెట్ అంటాం. ప్రొలాంగ్డ్ డిక్లైన్ ఇన్ స్టాక్ ప్రైసెస్ ఈస్ కాల్డ్ ఎ బేర్ మార్కెట్. రైట్, ఒక సెంటెన్స్ చూద్దామంటే, 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మనం బేర్ మార్కెట్ చూస్తాం. రైట్, 2008 వరకు ఇలా అయింది. 2008లో ఒక్కసారి పడిపోయింది స్టాక్ మార్కెట్ అప్రాక్సిమేట్లీ 60 to 65% మధ్యలో కింద పడింది. రైట్, సో దట్ ఈస్ కాల్డ్ ఎ బేర్ మార్కెట్. అలాగే మనం కోవిడ్లో కూడా చూసాం కింద పడ్డం, బట్ దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఒక్కసారిగా ధబాలను పడిపోయింది కదా, దాన్ని క్రాష్ అంటారు. సాధారణంగా క్రాష్ అంటారు, ఎందుకంటే 1 నుంచి 2 నెలలు మధ్యలో 1 నుంచి 2 నెలలకి పడిపోయి స్టాక్ మార్కెట్ మళ్ళీ జుప్ అని పైకి లేచిపోయింది. రైట్, మరి వెంటనే కరెక్షన్ వచ్చేసింది, దాన్ని క్రాష్ అంటారు. బేర్ మార్కెట్ అంటే చాలా నెలలు బేసికలీ స్టాక్ మార్కెట్ అలా పడుతూ ఉందంటే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. తర్వాత లిక్విడిటీ అంటే ఏంటో. లిక్విడిటీ అంటే ఎంత ఈజీగా మీరు ఒక స్టాక్ని, కానీ స్టాక్ అనే కాదు, ఏ ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్ అని అవ్వచ్చు, ఎంత ఈజీగా మీరు ఆ స్టాక్ని కొని అమ్మగలరో దాన్ని లిక్విడిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్స్ అనుకోండి చాలా ఈజీగా కొనేసి అమ్మచ్చు. అదే రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ చాలా కష్టం వెంటనే కొని అమ్మడం. సో రియల్ ఎస్టేట్ ఇస్ లో లిక్విడిటీ. అలాగే స్టాక్స్ కూడా హై లిక్విడ్ స్టాక్స్ ఉంటాయి, లో లిక్విడ్ స్టాక్స్. ఎక్కువ మంది కొనమ్ముతూ ఉంటే అవి హైలీ లిక్విడ్ స్టాక్స్ అంటారు. చాలా తక్కువ మంది కొనమ్ముతూ ఉంటే లో లిక్విడ్ స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు లో లిక్విడ్ స్టాక్స్ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా అంటే, మీరు అమ్ముదాం అనుకున్నారు, కొనేవాళ్ళు లేరు, మీరు ఏం చేస్తారు? తక్కువకు అమ్ముతారు కదా. అలాగే మీరు కొందాం అనుకున్నారు, అమ్మేవాళ్ళు లేరు, అప్పుడు ఏం చేస్తారు? మార్కెట్ కన్నా ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటారు.
రైట్. సో దాని ప్రైస్ ఎఫెక్ట్ కాకుండా ఒక అసెట్ అనేది, అది మనం ఇప్పుడు ఈక్విటీ అనుకుంటే, ఒక స్టాక్ ఎంత ఈజీగా అమ్మచ్చు కొనొచ్చో దాన్ని లిక్విడిటీ అంటారు. సెంటెన్స్లో వాడితే లార్జ్ క్యాప్ స్టాక్స్ హ్యావ్ హై లిక్విడిటీ. లార్జ్ క్యాప్ స్టాక్స్కి చాలా ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. అలాగే ఇందా నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్కి స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ లిక్విడిటీ, రైట్. వాలిటిలిటీ. వాలిటిలిటీ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా స్టాక్ ప్రైస్ పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి వెళ్ళిపోయింది అనుకోండి చాలా తక్కువ సమయంలో, దాన్ని వాలిటిలిటీ అంటారు. అంటే సాయంత్రం 100 రూపాయలు ఉన్న స్టాక్ మర్నాడు పొద్దున్న 170 అయిపోయింది, మధ్యాహ్నం 150 పడిపోయింది, మళ్ళీ సాయంత్రం 200 పెరిగిపోయింది అనుకోండి, అంత పైకి కిందికి అవుతుంది కదా. అంత సాధారణంగా అవ్వదు, ఎందుకంటే ఇండియాలో అప్పర్ సర్క్యూట్ అంటారు. ఒక ఎంత పర్సెంట్ కన్నా ఎక్కువ స్టాక్ అనేది ఒక రోజు ట్రేడ్ అయింది అనుకోండి, దాన్ని అక్కడితో ఆపేస్తారు, దాన్ని సర్క్యూట్ అంటారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ ఒక స్టాక్ ప్రైస్ పైకి కింద చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళింది అనుకోండి, దాన్ని హై వాలిటిలిటీ స్టాక్స్ అని, దాన్ని వాలిటిలిటీ అంటారు. సో మీనింగ్ చూద్దాం. ద రేట్ అంటే ఎంత స్పీడ్గా అసెట్ ప్రైస్ చేంజ్ అవుతుందో, అసెట్ అంటే స్టాక్ అంటే ఎంత స్పీడ్గా ఒక స్టాక్ ప్రైస్ చేంజ్ అవుతుందో దాన్ని వాలిటిలిటీ అంటారు. ఇప్పుడు సెంటెన్స్ ఉంది. బిట్ కాయిన్కి చాలా హై వాలిటిలిటీ, బ్లూ చిప్ స్టాక్స్ వాలిటిలిటీ చాలా తక్కువ. బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటో మనం ఈవెంచువల్లీ చూద్దాం తర్వాత. ఇప్పుడు పోర్ట్ఫోలియో అంటే ఏంటో చూద్దాం. ఒక పోర్ట్ఫోలియో అంటే ఒక మనిషి దగ్గర, అతని దగ్గర ఉన్న ఆస్తుల్ని పోర్ట్ఫోలియో అంటాం, రైట్. ఒక మనిషి దగ్గర రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, స్టాక్స్ ఉండొచ్చు, దాని తర్వాత బాండ్స్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, అలాగే క్రిప్టో ఉండొచ్చు. దీన్ని అంతటిని పోర్ట్ఫోలియో అంటారు. సో ఒక మనిషి దగ్గర ఇన్వెస్ట్మెంట్ అంతా కలిపి దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. మీనింగ్ ఇంగ్లీష్ చూద్దాం. సో పోర్ట్ఫోలియో ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్డ్ బై అన్ ఇండివిజువల్. ఒక సెంటెన్స్లో వేసుకుంటే, మై పోర్ట్ఫోలియో 70% స్టాక్స్, 30%. నా పోర్ట్ఫోలియోలో, నా ఆస్తిలో 70% స్టాక్స్ ఉన్నాయి, 30% బాండ్స్ ఉన్నాయి. డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో టు రెడ్యూస్ రిస్క్. సో పోర్ట్ఫోలియోని సాధారణంగా డైవర్సిఫై చేసుకోవాలంటారు. డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే, ఒకే దాంట్లో మీరు అన్ని డబ్బులు పెట్టకూడదు. మీ దగ్గర ఉన్న డబ్బుల్ని రకరకాల అసెట్స్లో పెట్టాలి. సో అలా పెడితే, ఒకవేళ మీరు కొంత స్టాక్స్లో పెట్టారు, కొంత మీరు క్రిప్టోలో పెట్టారు, కొంత మీరు బాండ్స్లో పెట్టారు, కొంత మీరు గోల్డ్లో పెట్టుకున్నారు, కొంత మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్నారు, కొంత మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నారు, రైట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు డైవర్సిఫై చేయాలి. సో మొత్తం అంతా, ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో బాగుంది క్రిప్టోలో పెట్టేశారు అనుకోండి, ఒక్కసారి క్రిప్టో క్రాష్ అయిపోయింది అనుకోండి, మీ పోర్ట్ఫోలియో, మీ డబ్బులంతా మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే మీరు డైవర్సిఫై చేయాలి, అన్నిట్లోనూ పెట్టు. సో దాన్ని డైవర్సిఫికేషన్ అంటారు, రైట్. సో నెక్స్ట్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. ఇందాక మనం మార్కెట్ క్యాప్ గురించి చూసాం కదా. ఇండియాలో అన్నిటికంటే పెద్ద 100 కంపెనీలు లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు, రైట్. క్యాప్ అంటే ఇక్కడ దీనికి అర్థం క్యాపిటలైజేషన్. సో నేను చెప్పినట్టు టాప్ 100 లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీస్, రైట్. ఓ సెంటెన్స్ చూస్తే, మన ఇండియాలో రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి 2 లార్జ్ క్యాప్ స్టాక్స్. దాని తర్వాత బ్లూ చిప్ అంటే ఏంటి? చాలా పెద్ద ఫైనాన్షియల్లీ స్టేబుల్ కంపెనీస్ని బ్లూ చిప్ స్టాక్స్ అంటాం, రైట్. డాబర్ తీసుకోండి, బ్రిటానియా తీసుకోండి, హెచ్డిఎఫ్సి తీసుకోండి, టీసీఎస్ తీసుకోండి, రిలయన్స్ తీసుకోండి, ఇవి
చాలా సంవత్సరాలుగా మంచి గ్రోత్ ఇస్తున్న కంపెనీస్. సో వీటిని బ్లూ చిప్ స్టాక్స్ అంటారు. సో షేర్స్ ఆఫ్ లార్జ్ ఫినాన్షియలీ స్టేబుల్ కంపెనీస్ విత్ ద హిస్టరీ ఆఫ్ స్టడీ గ్రోత్, రైట్? వీటిని బ్లూ చిప్ స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాబర్ ఇస్ అ బ్లూ చిప్ స్టాక్, కానీ అది లార్జ్ క్యాప్ కాదు. ఎందుకు కాదు? కిందక మీరు కమెంట్స్లో పెట్టి చెప్పండి నాకు. ఇంకో సెంటెన్స్, బ్లూ చిప్ స్టాక్స్ ఆర్ లెస్ రిస్కీ. ఎందుకు లెస్ రిస్కీ అంటే చాలా సంవత్సరాలుగా బ్లూ చిప్ స్టాక్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి, జనాలు కొంటున్నారు, అవి ఉన్నాయి, చాలా సంవత్సరాలుగా ఆ కంపెనీస్ రన్ అవుతున్నాయి. సో అవి లెస్ రిస్కీ. నెక్స్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్. టాప్ 100 ఇందాక చూసాం కదా, లార్జ్ క్యాప్ అని 100 నుంచి 250 వరకు ర్యాంక్ చేస్తే ఆ 100వ కంపెనీ నుంచి 250 పెద్ద కంపెనీ, ఇవన్నీ కంపెనీస్ కలిపితే మిడ్ క్యాప్ స్టాక్స్. 101 నుంచి 250th లార్జ్ కంపెనీస్ ఆర్ కాల్డ్ మిడ్ క్యాప్ స్టాక్స్. దీని సెంటెన్స్ లో వాడుకుంటాం, స్విగ్గీ ఈజ్ అ మిడ్ క్యాప్ స్టాక్. స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ అంటే 250 ర్యాంక్ నుంచి కింద ఉన్న కంపెనీస్ అన్నింటినీ స్మాల్ క్యాప్, రైట్? సో ఇంకొకసారి క్విక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇండియాలో ఉన్న కంపెనీస్ని హైయెస్ట్ మార్కెట్ క్యాప్ నుంచి లీస్ట్ మార్కెట్ క్యాప్కి ర్యాంక్ చేస్తే 1 నుంచి 100 ర్యాంకులు లార్జ్ క్యాప్కి, 101 నుంచి 250వ ర్యాంక్ వరకు మిడ్ క్యాప్, 250 ర్యాంక్ కన్నా పెద్దగా వచ్చేది స్మాల్ క్యాప్, రైట్? సో అది స్మాల్ క్యాప్ స్టాక్స్. పెన్నీ స్టాక్స్ అని చెప్పచ్చు. పెన్నీ స్టాక్స్ అంటే చాలా లో ప్రైస్ స్టాక్స్, అంటే రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయి, 5 రూపాయలకి ఇలా అమ్ముడుపోయే స్టాక్స్ అన్ని పెన్నీ స్టాక్స్ అంట, రైట్? దీన్ని సెంటెన్స్ కింద వాడతాం. పెన్నీ స్టాక్స్ కెన్ డబుల్ ఇన్ ద డే బట్ క్రాష్ ఇన్ ద నెక్స్ట్. పెన్నీ స్టాక్స్ అనేవి ఎక్కువ మంది పెట్టి తీసేస్తూ ఉంటారు. రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ఎంత కష్టం. సో ఎక్కువ మంది పెట్టి తీయడం వల్ల చాలా వోలేటైల్ ఉంటాయి. ఇందాక మనం చూసాం కదా, చాలా వోలేటైల్ ఉండటం వల్ల మీరు ఇవాళ పెట్టింది రేపు పొద్దున పడిపోవచ్చు, ఇవాళ పెరిగింది రేపు పొద్దున పడిపోవచ్చు. సో అవి చాలా రిస్కీ. మీరు అదే కానీ రిస్క్ ఎవర్స్ అయితే, రిస్క్ ఎవర్స్ అంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకునే మనిషి కాకపోతే, చాలా తక్కువ రిస్క్ తీసుకునే మనిషి అయితే మీరు పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయొచ్చు, రైట్? దాని తర్వాత యాన్యువల్ రిపోర్ట్. సో కంపెనీ ఒకవేళ ఐపీఓకి వెళ్ళిన తర్వాత, కంపెనీ పబ్లిక్ వెళ్తే, ఒకవేళ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే ప్రతి సంవత్సరం అది దాని యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్ చేయాలి. సో అందులో ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పటిదాకా కంపెనీ ప్లాన్ ఎలా అయిపోతుంది, లాస్ట్ ఇయర్ ఏమనుకున్నారు, ఈ అనుకున్న దానికి ఈసారికి యాక్చువల్గా అయిన దానికి అనుకున్న దానికి తేడా ఎన్ని వచ్చాయి, బాగా చేసిందా, అంత గొప్పగా చేయలేదా, రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ కంపెనీ ప్లాన్ ఏంటి, ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉంటుందా, లేకపోతే ఎక్కువ అప్పు తీసుకుందాం అనుకుంటుందా, లేకపోతే అప్పుని తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటుందా, లేకపోతే ఇంటర్నేషనల్ ప్లాన్ ఏమైనా ఉందా, ఇవన్నీ కలిపి ఒక రిపోర్ట్ తయారు చేస్తాం, రైట్? దాని డే టు డే ఆపరేషన్స్ నుంచి, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ నుంచి, దాని ఫైనాన్షియల్స్ నుంచి, ఎంత అప్పు నుంచి, ఎంత వడ్డీలు కట్టిన దగ్గర నుంచి, అన్ని కంప్లీట్ థింగ్ ఒక డాక్యుమెంట్లో రాస్తాం. దాన్ని యాన్యువల్ రిపోర్ట్ అంటాం, రైట్? సో యాన్యువల్ రిపోర్ట్ అంటే ఇయర్లీ డాక్యుమెంట్ విచ్ డీటెయిల్స్ కంపెనీస్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆపరేషన్స్, రైట్? సో చిన్న ఎగ్జాంపుల్లో ఒక చిన్న సెంటెన్స్లో వాడతాం. రిలయన్స్ యాన్యువల్ రిపోర్ట్లో ప్రాఫిట్స్ కనిపించేది. రీడ్ యాన్యువల్ రిపోర్ట్ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్ట్ చేసే ముందు యాన్యువల్ రిపోర్ట్ చదవండి. తర్వాత బ్రోకర్. సో బ్రోకర్ అంటే మధ్యవర్తి అండి. మీరు ఒక కంపెనీ స్టాక్స్ అమ్ముదాం అనుకున్నారు, కొనుక్కునే ఉండాలి కదా,
ఆ కొనుక్కునేవాడు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు మీరు? ఎక్కడ వెతుక్కుంటూ వెళ్ళలేరు కదా ప్రతి చోట. సో మీరు బ్రోకర్ దగ్గరికి వెళ్తారు. వాడు ఏమంటాడంటే, బాబు ఇతను అమ్ముతున్నాడు, ఇతను కొంటున్నాడు, మీరిద్దరు ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్పి ప్లాట్ఫామ్ ఇస్తాడు. వాడిని బ్రోకర్ అంటారు, రైట్? సో బ్రోకర్ అంటే ఒక లైసెన్స్డ్ ఇంటర్మీడియటరీ మీ బదులు బై ఆర్డరు, సెల్ ఆర్డరు ఎగ్జిక్యూట్ చేస్తారు, రైట్? ఎగ్జాంపుల్స్ అంటే జెరోదా, అప్ స్టాక్స్ ఆర్ వెరీ పాపులర్ బ్రోకర్స్. నా బ్రోకరు నాకు 20 రూపాయలు ఛార్జ్ చేస్తాడు, ఒక ట్రేడ్ చేయడానికి నాకు 20 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఇది 2 సెంటెన్స్. తర్వాత డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ అంటే మీకు షేర్స్ వచ్చేవి. ఇదివరకు అనుకోండి షేర్ పేపర్లో ఇచ్చారు, ఆ పేపర్ ఇచ్చి బాబు ఈ పేపరు మీ దగ్గర షేర్ ఉందని ప్రూఫ్ అంట. ఇప్పుడు పేపర్లు ఇవ్వట్లేదు కదా, ఎక్కడో ఒకటి ఉండాలి కదా. అవి మీ అకౌంట్లో ఉంటాయి. ఏదైతే అకౌంట్లో మీరు కొనుక్కున్న షేర్స్ ఉంటాయో దాన్ని డీమ్యాట్ అకౌంట్ అంటారు. దాని మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ అకౌంట్ టు హోల్డ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్. దీన్ని ఒక సెంటెన్స్ మీరు షేర్స్లో ట్రేడ్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, రైట్? తర్వాత దాంట్లో ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే ఒక ఏదైతే అకౌంట్లో మీరు బై ఆర్డర్, సెల్ ఆర్డర్ పెడతారో మార్కెట్లో దాన్ని ట్రేడింగ్ అకౌంట్ అంటారు. ఓకే, చిన్న సెంటెన్స్లో చూద్దాం. ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ట్రేడింగ్ అకౌంట్లో మీరు డబ్బులు వేసుకోండి. ఫండ్ యువర్ ట్రేడింగ్ అకౌంట్ బిఫోర్ ప్లేసింగ్ అన్ ఆర్డర్. ఓకే, తర్వాత ట్రేడింగ్ క్యాపిటల్. ట్రేడింగ్ క్యాపిటల్ అంటే మీరు ఎంతైతే డబ్బులు ట్రేడింగ్ కోసం వాడుతున్నారో దాన్ని ట్రేడింగ్ క్యాపిటల్ అంటారు. ఫండ్స్ ఎలోకేటెడ్ స్పెసిఫికల్లీ ఫర్ యాక్టివ్ ట్రేడింగ్ ఇస్ కాల్డ్ ట్రేడింగ్ క్యాపిటల్. దీని సెంటెన్స్ నేను ₹1,00,000 ట్రేడింగ్ క్యాపిటల్ ఇప్పుడు మెయింటైన్. రెండోది ఏంటంటే, రెండో ఎగ్జాంపుల్ 5% కన్నా ట్రేడింగ్ క్యాపిటల్ మీరు ట్రేడింగ్లో రిస్క్ చేయకూడదు, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్ క్యాపిటల్. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వచ్చింది అనేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 లక్షలు పెట్టుబడి పెట్టారనుకో, అది ఒక ఒక సంవత్సరంలో 10 లక్షల 10,90,000 అయింది అనుకో, అప్పుడు మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1 ఇయర్ ఇస్ 90,000 ఎంత ఎక్కువైందో డివైడెడ్ బై 10 లక్షలు అంటే 9%. మీరు ₹1,00,000 పెట్టారనుకోండి, ఆ ₹1,00,000 కాస్త 98,000 అయిపోయింది. అప్పుడు మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? -2%. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ రిలేటెడ్ టు ద ఇన్వెస్టెడ్ అమౌంట్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో దాని మీద ఎంత ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ లెక్కలో తీసుకుంటే ఎంత వస్తుందో దాన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఒక సెంటెన్స్లో వాడుతుంటే, ఈ నెల నా ROI 8%. అంటే ఈ నెల నేను ₹1,00,000 పెట్టున్నట్టయితే నెల అయ్యేసరికి 8,000 ఎక్కువ సంపాదించాను ఆ ₹1,00,000 మీద అని అర్థం. దాని తర్వాత క్యాగర్. క్యాగర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్. సో సాధారణంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు క్యాగర్ అనేది చూస్తారు. అంటే ఒకవేళ
₹1,00,000 పెట్టాను. ఓకే. అది ప్రతి సంవత్సరం యావరేజ్‌గా 10% పెరిగితే అప్పుడు నా క్యాగర్ వచ్చేసి 10%. రైట్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తాను మీకు చూడండి. ₹1,00,000 పెట్టాను ఒక సంవత్సరం. 10 ఏళ్ల తర్వాత ఆ వాల్యూ వచ్చేసి 10,00,000 అయింది. ఓకే. సో 10 రెట్లు పెరిగింది. రైట్. 10 రెట్లు పెరిగిందంటే దానికి అర్థం మీకు ప్రతి సంవత్సరం మీరు అప్రాక్సిమేట్లీ 25% రిటర్న్ వచ్చింది. రైట్. సో ఈ 25%ని క్యాగర్ అంటాం. ఓ చిన్న ఎగ్జాంపుల్తో చూపిస్తాను మీకు క్యాగర్ క్యాలిక్యులేటర్లో. సో మీరు ఒకవేళ 10 లక్షలు పెట్టారు అనుకోండి, అది 7 సంవత్సరాల్లో 20 లక్షలు అయింది అనుకోండి. ఇనీషియల్ 10 లక్షలు, ఫైనల్ 20 లక్షలు, ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ ఇది 7 సంవత్సరాలు. దీనికి అర్థం ఏంటంటే మీ క్యాగర్ 10.41%. అది సో మీ 10 లక్షలు 20 లక్షలు అవ్వడానికి ఆన్ అన్ యావరేజ్ ప్రతి సంవత్సరం ఎంత రిటర్న్ ఇచ్చి ఉండాలి 7 ఏళ్లకి అనేది క్యాల్కులేట్. ఓకే. అర్థమైంది అనుకుంటా. అర్థం అవ్వకపోతే ఇంకోసారి నాకు కింద కామెంట్స్లో పెట్టండి. క్యాగర్ మీద ఇంకో పెద్ద వీడియో నేను చేస్తాను. ఇప్పుడు ఆర్డర్స్లో ఏ టైప్ ఆర్డర్స్ చూడండి. నేను చెప్పే కదా, మీ బ్రోకర్ ఉంటాడా, బ్రోకర్ దగ్గర ఆర్డర్ పెడతారు. మీ కైట్, అప్ స్టాక్స్ అని ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా. సో ఎలాంటి రకాలుగా ఆర్డర్ పెట్టచ్చో చూద్దాం. మొదటి రకం ఏంటంటే మార్కెట్ ఆర్డర్. మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో ఎంత ప్రైస్కి షేర్ ఉందో ఆ ప్రైస్లో కొనే అని చెప్తాం. దాన్ని మార్కెట్ ఆర్డర్. ఆర్డర్ టు బై ఆర్ సెల్ ఇమ్మీడియట్లీ ఎట్ కరెంట్ ప్రైస్. రైట్. సో దీన్ని ఒక సెంటెన్స్లో చూద్దాం. యూజ్ ఎ మార్కెట్ ఆర్డర్ ఫర్ క్విక్ ఎగ్జిక్యూషన్. వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోవాలంటే మీరు మార్కెట్ ఆర్డర్ వాడాలి. మార్కెట్ ఆర్డర్స్ ఆర్ ఫిల్డ్ ఇన్స్టెంట్లీ. మార్కెట్ ఆర్డర్ పెడితే వెంటనే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మార్కెట్ ఆర్డర్ ఎప్పుడు పెడతామంటే చాలా ఫాస్ట్గా ప్రైస్ పెరిగిపోతుంది అనుకోండి, మీరు ఆ ప్రైస్ అంత ఫాస్ట్గా పెరగకుండా త్వరగా కొనేసుకుందాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మార్కెట్ ఆర్డర్ పెడతాం. రైట్. ఏ మార్కెట్ ఆర్డర్ పెట్టగా ఇంకా మరుక్షణం మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత లిమిట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్ అంటే ఈ స్టాక్ నేను ఇంత ప్రైస్కే కొంటా, ఇంత ప్రైస్ కన్నా ఎక్కువైనా తక్కువైనా కొనట్లేదు అని చెప్పడానికి లిమిట్ ఆర్డర్. సో ఆ ప్రైస్కి వచ్చాక ఆ ప్రైస్కి ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే ఆ ప్రైస్కి మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్. అలాగే నేను ఈ స్టాక్ ఇంతకి అమ్ముతా, ఇంతకన్నా ఎక్కువకి తక్కువకి అమ్మను అన్నారనుకోండి, ఆ ప్రైస్కి మీరు లిమిట్ ఆర్డర్ పెట్టేస్తారు. రైట్. సో లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే ఆర్డర్ ఇది తప్పు. ఆర్డర్ టు బై ఆర్ సెల్ అట్ స్పెసిఫిక్ ప్రైస్. దీన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. ఇది తప్పు, ఇగ్నోర్ చేయదు. సో దాన్ని లిమిట్ ఆర్డర్. దాని తర్వాత స్టాప్ లాస్ ఆర్డర్. సో మీరు ఒక స్టాక్ కొనుక్కున్నారు, ఆ స్టాక్ పెరుగుతుంది అనుకుని కొనుక్కున్నారు, కానీ ఆ స్టాక్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో మీరు ఏమంటారంటే ఈ స్టాక్ ఇంత పర్సెంట్ కన్నా ఎక్కువ పడితే మటుకు నేను ఇంకా స్టాక్ ఉంచుకొని అమ్మేస్తాను అంటాను. దాన్ని స్టాప్ లాస్ ఆర్డర్ అంటాను. డెఫినేషన్ ఏంటంటే ఆర్డర్ టు ఆటోమేటికలీ సెల్
when it reaches a predetermined price to limit losses. Right? దీన్నే వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పు. నేను 1250 పెట్టి కొనుక్కున్న రిలయన్స్ షేర్స్కి 1200 స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టాను. అంటే నేను రిలయన్స్ 1200కి వచ్చింది అనుకోండి, నేను నా బ్రోకర్ చెప్తా భయ్యా అమ్మే. స్టాప్ లాస్ ఆర్డర్స్ ప్రొటెక్ట్ అగైన్స్ సడన్ క్రాషెస్. ఒక్కసారిగా అలా పడిపోతుంది అనుకోండి మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ క్రాష్ తీసుకోండి. ఆ టైంలో స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టకపోయింది. ఆ టైంలో స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టని వాళ్ళకి చాలా భయంకరంగా నెగిటివ్ చూసాను. రైట్. సో ఇస్ ద కేసు విత్ మన రీసెంట్ 2024 నవంబర్ నుంచి స్టార్ట్ అయిన మార్కెట్ కరెక్షన్. అప్పుడు కూడా స్టాప్ లాస్ పెట్టకపోయి ఉంటాయి జనాలు ట్రేడ్ చేసేవాళ్ళు. అలా అలా పడటం వల్ల చాలా దెబ్బలు, చాలా లాసులు చూసింటాం. రైట్. డెలివరీ ట్రేడింగ్. డెలివరీ ట్రేడింగ్ అంటే మీరు కొన్న స్టాక్ మీ డీమ్యాట్ అకౌంట్లోకి వేసేస్తారు మీరు బ్రోకర్. అంటే మీరు కొనుక్కున్నది మీరు ఇంటికి తెచ్చేసుకోండి. ఓకే. సో బయింగ్ స్టాక్స్ అండ్ హోల్డింగ్ దెమ్ ఇన్ యోర్ డీమ్యాట్ అకౌంట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. లాంగ్ టర్మ్ ఇస్ కాల్డ్ డెలివరీ ట్రేడింగ్. రైట్. ఇన్వెస్ట్ చేసే టైంలో డెలివరీ ట్రేడింగ్ చేస్తారు. ఓకే. డెలివరీ ట్రేడ్స్ అట్రాక్ట్ లోవర్ బ్రోకరేజ్. డెలివరీ ట్రేడ్కి ఇంట్రాడే కంటే లోవర్ బ్రోకరేజ్ ఉంటుంది. ఇది చిన్న సెంటెన్స్ ఫార్మేషన్. కాదు ఇంట్రాడే ట్రేడింగ్. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే పొద్దున 9:15 నుంచి సాయంత్రం 3:30 వరకు మధ్యలో కొని అమ్మేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. రైట్. సేమ్ ట్రేడింగ్ డేలో బయింగ్ సెల్లింగ్ జరిగితే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. దీన్ని సెంటెన్స్లో ఫామ్ చేద్దాం. ఇంట్రాడే ట్రేడర్స్ ఎట్టి పరిస్థితుల్లో 3:30 కల్లా వాళ్ళ పొజిషన్స్ క్లోజ్ చేసినారు. ఇంట్రాడే ట్రేడింగ్కి చాలా క్విక్ డెసిషన్ మేకింగ్ అవసరం. రైట్. తర్వాత పొజిషన్ అంటే పొజిషన్ అంటే మీ యొక్క ట్రేడ్ ఓపెన్గా ఉండడాన్ని పొజిషన్ అంటారు. రైట్. 2 రకాల పొజిషన్ ఉంటాయి. లాంగ్ అంటారు, షార్ట్ అంటారు. ఓకే. లాంగ్ అంటే ప్రైస్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో కొనుక్కోవడాన్ని లాంగ్ అంటారు. అంటే మీరు ఒకవేళ లాంగ్ అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయల స్టాక్ 150 అవుతుంది అనుకుని కొన్నారనుకోండి, అప్పుడు మీరు లాంగ్ పొజిషన్లో ఉంటారు. ఓకే. షార్ట్ అంటే ప్రైస్ పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి అమ్మేశారనుకోండి, దాన్ని షార్ట్. సో ఒకవేళ మీకు 230 ఉంది షేరు, కానీ అది మోస్ట్ లైక్లీ ఇవాళ కింద పడుతుంది అనుకుని మీరేం చేస్తారు, మీరు షార్ట్ చేస్తారు. అది ఒకవేళ 200 పడింది అనుకోండి, మీకు 30 రూపాయలు ప్రాఫిట్. ఓకే. లాంగ్లో మీరు ముందు కొని తర్వాత అమ్ముతారు, కానీ షార్ట్లో మీరు ముందు అమ్మేస్తారు. ఎందుకు అమ్ముతారు? పడుతుందేమో అని ముందు అమ్మేస్తారు. అమ్మేసి పడిపోయాక మళ్ళీ కొంటారు. రైట్. రివర్స్ అనుకో. దీని ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. ఐ హోల్డ్ ఎ లాంగ్ పొజిషన్ ఐటీసీ. నేను లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి ఐటీసీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుందని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను దాంట్లో లాంగ్ పొజిషన్ తీసుకున్నాను. ఇవాళ అదానీ స్టాక్స్ పడతాయేమో అని నాకు అనిపిస్తుంది. సో నేను ముందు అమ్మేస్తాను స్టాక్స్. ఏ ప్రైస్లో ఉన్నాయో ఆ ప్రైస్లో అమ్మేసి దాని తర్వాత కొనుక్కుంటాం. అంటే సో స్క్వేర్ ఆఫ్ అంటే ఏంటంటే మీరు ఏ పొజిషన్లో ఉన్నారో దాని యొక్క ఆపోజిట్ పొజిషన్ తీసుకుంటే దాన్ని స్క్వేర్ ఆఫ్ అంటారు. పొద్దున్న కొంటే తర్వాత దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయడానికి సాయంత్రం కన్నా ముందు అమ్మేస్తాం. సో వాల్యూమ్ అంటే ఓ పర్టిక్యులర్ పీరియడ్లో ఒక రోజు కానివ్వండి, ఒక నెల కానివ్వండి, ఒక గంట కానివ్వండి, ఒక పావు గంట కానివ్వండి, ఒక నిమిషం ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎన్ని చేతులు మారాయి స్టాక్స్ అనేది ఈస్ కాల్డ్ వాల్యూమ్. సో
9:30 నుంచి 9:45 వరకు 100 మంది అమ్మారు స్టాక్ని, 100 మంది కొనుక్కోరు. సో ఆ పావు గంటలో 100 ట్రాన్సాక్షన్స్ జరిగాయి కదా, కొని అమ్మడం 100 ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వాల్యూమ్ 1. ఓకే, అలాగే ఒకవేళ 1 గంట నుంచి 3:15 వరకు 1,00,000 మంది స్టాక్స్ కొన్నారు, 1,00,000 మంది స్టాక్స్ అన్నారు. దానికి అర్థం ఏంటి? వాల్యూమ్ ఇస్ 1,00,000. సో ఎన్ని ట్రాన్సాక్షన్స్, ఎన్ని బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయో దాన్ని వాల్యూమ్. 100 మంది కొనుక్కున్నారు, 100 మంది అమ్మారు, సో 200 కాదు. ఎన్ని షేర్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాయో దాన్ని వాల్యూమ్. దాన్ని ఒక సెంటెన్స్ రూపంలో వాడు. లో వాల్యూమ్ ర్యాలీస్ ఆర్ అన్రిలయబుల్. తక్కువ వాల్యూమ్స్తో ప్రైస్ ఇలా పైకి పెరిగిపోయింది అనుకో, దానికి అర్థం ఏంటంటే అదంతా నమ్మసక్యంగా లేదు అని. ఆ ప్రైస్, ఈ ర్యాలీ అనేది అంతా నమ్మకూడదు అని దానికి అర్థం. అదొక ఎగ్జాంపుల్. 52 వీక్ హై లో అంటే లాస్ట్ 52 వీక్స్ కాదు. స్టాక్ ప్రైస్ ఇలా పెరిగింది అనుకో, ఇలా ఉందనుకో, 2 వీక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ 52 వారాల్లో ఇది హైయెస్ట్. ఎంత కమ్ముడుపోయిందో దాన్ని 52 వీక్ హై అవుతాం. అన్నిటికంటా లోవెస్ట్ ఎక్కడ అమ్ముడుపోయిందో, ఎంత కమ్ముడుపోయిందో దాన్ని 52 వీక్ లో. దీన్ని ఒక సెంటెన్స్ ఫామ్లో చూద్దాం. లాస్ట్ 52 వారాలుగా స్టాక్ ప్రైస్ ఇలా పెరుగుతుంది. ఇది ఇంతకు ముందు దాని హై, కానీ ఇవాళ ఇంతకు ముందు దాన్ని వచ్చే హై కన్నా కూడా ఎక్కువ హైలోకి వచ్చింది. లాస్ట్ 52 వారాలుగా ఇవాళ అది దాని హైయెస్ట్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది అన్నదాన్ని స్టాక్ హిట్ ద 52 వీక్ హై టుడే అంటాం. నెక్స్ట్ ఫ్యూచర్స్. ఫ్యూచర్స్ అంటే ఇద్దరు పార్టీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ దట్ ఫ్యూచర్లో ఒక డేట్కి నేను ఈ కమోడిటీ కానీ, ఈ స్టాక్ కానీ, ఈ కరెన్సీ కానీ ఇంత ప్రైస్కి నీకు ఇస్తాను అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రిమెంట్లోకి వచ్చారనుకోండి ఎవరితోనైనా, నేను మీకు 10 కేజీల రైస్ 20th ఆఫ్ సెప్టెంబర్ 2025న 65 రూపాయలు పర్ కేజీకి అమ్ముతాను అని ఒక కాంట్రాక్ట్లో వచ్చారనుకోండి, దాన్ని ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంతే. సో కాంట్రాక్ట్స్ టు బై ఆర్ సెల్ అట్ ఎనీ asset at a fixed price on a future date. Buy or sell, you sell 10 kgs of rice at a fixed price of 65 rupees example on a future date which is 20th of September. సో దీన్ని ఫ్యూచర్ అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం సెంటెన్స్. నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రతి లాస్ట్ థర్స్డే ఆఫ్ మంత్ రోజు ఎక్స్పైర్ అయిపోతుంది. ఎవ్రీ లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్కి డేట్కి ఇంత ప్రైస్కి అమ్ముతాను, ఇంత ప్రైస్కి కొంటాను అని ఫ్యూచర్ కాంట్రాక్ట్లోకి వస్తాను. అది ఎవ్రీ లాస్ట్ థర్స్డే ఆఫ్ మంత్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎందుకంటే డే పాస్ అయిపోయింది అనుకోండి, ఆ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అయిపోయిన డేట్కి మళ్ళీ కాంట్రాక్ట్ చేయలేం కదా. సో ఎవ్రీ లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ ఎక్స్పైర్ అయిపోతుంది. నౌ ఆప్షన్స్ అంటే
ఆప్షన్స్ అంటే ఫ్యూచర్లో ఒక పర్టిక్యులర్ స్టాక్ కానీ ఓ పర్టిక్యులర్ కమాడిటీ కానీ ఓ పర్టిక్యులర్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయినా కానీ ఫ్యూచర్లో ఇంత ప్రైస్కి నేను అమ్ముతాను, నా ఇష్టం, నేను కొంటాను, నా ఇష్టం అని అగ్రిమెంట్ని ఆప్షన్ అంట. కొద్దిగా కష్టం ఇది, నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్? సో ఒకవేళ మీరు 15th సెప్టెంబర్ 2025 ప్రైస్ నీకు 60 రూపాయలు కేజీకి అమ్ముతా నా ఇష్టం అనే కాంట్రాక్ట్లోకి మీరు వెళ్ళారనుకోండి, దాన్ని ఆప్షన్ అంట. ఓకే, ఒకవేళ 15th సెప్టెంబర్ రైస్ వాల్యూ వచ్చేసి బయట మార్కెట్లో 70 రూపాయలు ఉందనుకోండి కేజీకి, మీరు ఏం చేస్తారు? ఇంతకు ముందు ఆప్షన్ కొనుక్కున్నారు కాబట్టి వాడికి 60కి అమ్ముతారా, లేకపోతే 70కి అమ్ముతారా? 70కి అమ్ముతారు కదా. ఎందుకంటే ఇక్కడ మీరు అతని దగ్గర ఒక ఆప్షన్ తీసుకున్నారు, నేను అమ్ముతా 60కి, నా ఇష్టం అన్నారు, రైట్? కానీ బయట 70 కేజీలు పలుకుతుంది అనుకోండి మార్కెట్లో, ఆయన ఏమంటారు, బాబు నువ్వు వెళ్ళిపోయి నేను నీకు అమ్మను, నేను మార్కెట్లో 70 కేజీకి అమ్ముకుంటా. ఒకవేళ అదే మార్కెట్లో 50 రూపాయలు పలికింది అనుకోండి కేజీ, ఏం చేస్తారు మీరు? వాడు ముక్కు బుద్ధి వసూలు చేస్తారు. బాబు ఇందా నేను చెప్పాను కదా 60 రూపాయలు అమ్ముతాను నా ఇష్టం అని, కానీ నువ్వు నా కాంట్రాక్ట్లోకి వచ్చావు కదా, ఖచ్చితంగా అతను మీ దగ్గర 60 రూపాయలు పెట్టి కొనాల్సిందే. సో దాన్ని ఆప్షన్ అంటాం, రైట్? అండ్ ఆప్షన్ టు బై ఎట్ specific price is called a call option. An option to sell at a specific price is called a put option. ఇది చాలా ఓవర్ వ్యూ. మీకు ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాల్ పుట్టు ఆప్షన్ కావాలనుకుంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను దాని మీద కూడా ఇంకో వీడియో చేస్తాను, రైట్? సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అనేవి ఒక అగ్రిమెంట్, సైన్డ్ అగ్రిమెంట్స్ అంటూ. సో ఈ అగ్రిమెంట్స్ అనేవి మీరు కొనుక్కోవచ్చు. నేను ఒకవేళ ఇంకోటి ఎవరితోనో పుట్ ఆప్షన్లోకి వెళ్ళాను అనుకోండి, మీ ఇద్దరం రాసుకున్న అగ్రిమెంట్ని మీరు కొనుక్కోవచ్చు, రైట్? ఒక కొంత డబ్బులకి మీరు కొనుక్కోవచ్చు, రైట్? ఎంత డబ్బులకి కొనుక్కోవచ్చో దాన్ని ప్రీమియం అంటారు. ఓకే, ఇందాక ఎగ్జాంపుల్లో మీరు 60 రూపాయలు కేజీ 60 రూపాయలకి అమ్మే ఆప్షన్ తీసుకున్నారు కదా. సో ఈ 60 రూపాయలు అయితే ఏదైతే ఉందో దీన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు, రైట్? సో స్ట్రైక్ ప్రైస్ అంటే ఫిక్స్డ్ ప్రైస్ ఎట్ విచ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ కెన్ బి ఎక్సర్సైజ్డ్. ఫ్యూచర్లో 60 రూపాయలు కేజీ రైస్కి 60 రూపాయలుకి నేను మీకు అమ్ముతా అనే దాన్ని, ఆ 60 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని స్ట్రైక్ ప్రైస్ అంటాను. అలాగే ఇందా చెప్పాను కదా ప్రీమియం, మీరు అమ్ముతా అనే అగ్రిమెంట్ మీ దగ్గర ఉంది, అది మీరే కాదు, ఆ అగ్రిమెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు 60 రూపాయలకి అమ్ముకోవచ్చు. సో మీరు మీ దగ్గర ఉన్న అగ్రిమెంట్ ఇంకోళ్ళకి ఎవరికైనా అమ్మచ్చు, ఎంతైనా పెట్టి అమ్మచ్చు. ఎంత పెట్టి అమ్ముతారో దాన్ని ప్రీమియం అంటారు. సో ప్రీమియం ఇస్ ప్రైస్ పేడ్ టు బై అన్ ఆప్షన్స్ కాంట్రాక్ట్. ఎక్స్పైరీ డేట్ అంటే
ఆప్షన్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అయ్యే లాస్ట్ డేస్ కాల్డ్ ఎక్స్పైరీ. ఇందాక మన ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా, మీరు 15th సెప్టెంబర్ ఆప్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. 16th సెప్టెంబర్ దీనికైనా వాల్యూ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే 15th సెప్టెంబర్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 16th సెప్టెంబర్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ ఏముంటుంది? ఆ వాల్యూ ఏం చేసుకోలేదు. ఆ వాల్యూ లిటరలీ జీరో అయిపోయింది. సో అందుకే దాన్ని థీటా డీకే అంట. ఈవెన్చువల్లీ ఒక డేట్ అయిపోయిన తర్వాత ఆ ఆప్షన్ వాల్యూ జీరో అయిపోయింది. ఆ డేట్ని ఎక్స్పైరీ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఎక్స్పైరీ డేట్. దాని తర్వాత కాల్ ఆప్షన్ అంటే ఏంటో చూసాం కదా, అన్ ఆప్షన్ రైట్ టు బై రైట్ అట్ అ ఫిక్స్ ప్రైస్ ఇస్ కాల్డ్ కాల్ ఆప్షన్. అలాగే ఆప్షన్ గివింగ్ రైట్ టు సెల్ అట్ ఎ ఫిక్స్ ప్రైస్ ఇస్ కాల్డ్ అ పుట్ ఆప్షన్. సో ఈ రెండు కాల్ పుట్. మీ కాల్ పుట్ మీద ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ కోసం పెద్ద వీడియో చేయాలంటే చెప్పండి, నేను కింద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇంకొక వీడియో అనేది చేస్తాను. దిస్ వీడియో ఇస్ ఫండమెంటలీ ఫర్ యువర్ బేసిక్ అండర్స్టాండింగ్. ఎవరైనా ఏదైనా మాట్లాడుతాను, కాల్ అవుట్పుట్ ఏదైనా మాట్లాడతాను అనుకోండి, ఒక్కసారి వెంటనే అలా కళ్ళు తెలియకుండా ఓకే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఫస్ట్ స్టెప్ ఇది, రైట్? తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే, ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే ముందు మనం డెరివేటివ్ అంటే ఏంటో చూద్దాం. డెరివేటివ్ అంటే ఒక అండర్లయింగ్ అసెట్ ప్రైస్ని బేస్ చేసుకొని ఇంకొక కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ తయారు చేసి దాన్ని అమ్మితే దాన్ని డెరివేటివ్. ఇందాకటి ఎగ్జాంపుల్ మనం రైస్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, సో ఆ ఆప్షన్ రైస్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ ఆ ఆప్షన్ పుట్ ఆప్షన్, మీరు అమ్ముదాం అనుకున్న ఆప్షన్ కొనుక్కున్నారు కదా, దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే రైస్ ప్రైస్ తగ్గుతున్న కొద్దీ మీరు పుట్ ఆప్షన్ కొనుక్కున్నారు కదా, దాని ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, రైట్? అది ఎందుకు ఏంటో మీకు అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అర్థం కాలేదనుకున్నా కూడా, అర్థం కాకపోతే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అర్థం కాలేదని నేను ఇంకో వీడియో చేసి నేను ఆప్షన్ మీద ఇంకో వీడియో పట్టు చేస్తాను. సో ఇప్పుడు ఆప్షన్స్ అమ్మేవాళ్ళు ఉంటారు, ఆప్షన్స్ కొనేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్లో ఎన్ని ఆప్షన్స్ అయితే అలా అమ్మడానికి మార్కెట్లో ఉన్నాయో ఓపెన్గా, దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు. ఒకవేళ 10,000 ఆప్షన్స్ మార్కెట్లో అలా ఉన్నాయనుకోండి, మీరు వెళ్ళి కొనుక్కోవడానికి దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు, రైట్? సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఫండమెంటల్లీ సెల్లర్స్ ఇస్తారు, రైట్? ఆప్షన్స్ అమ్మేవాళ్ళు వాళ్ళని ఆప్షన్ రైటర్స్ అంటారు. ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ రాస్తే అంత ఎక్కువ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, రైట్? సో ఒకవేళ 1,00,000 ఆప్షన్స్ రైటర్స్ ఉన్నారు ఆర్ సెల్లర్స్ ఉన్నారు, ఓకే? ఆప్షన్ సెల్లర్స్ రైటర్స్ అందరు కలిసి 1,00,000 ఆప్షన్స్ మార్కెట్స్లో రైట్ చేశారు ఆర్ సెల్ చేశారు. అందులో 30,000 ఆప్షన్స్ అమ్ముడుపోయాయి. సో మిగిలినంత 70,000. సో ఈ 70,000ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు. ఆప్షన్స్ అలా మార్కెట్లో 70,000 అలా ఉన్నాయి, దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు. ఎవరు కొనలేదు, ఆప్షన్ సెల్లర్స్ ఆప్షన్ రైటర్స్ రాసి అలా వదిలేశారు, దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు, ఓకే? సో నెక్స్ట్ లెవరేజ్.
లెవరేజ్ అంటే అప్పు తీసుకొని కొనుక్కోవడాన్ని లెవరేజ్ అంట. ఓకే, సో మీ దగ్గర 10,000 ఉన్నాయి. ఓకే, 10,000 రూపాయలతో 1,000 రూపాయల స్టాక్స్ ఎన్ని కొనగలరు? 10. అదే మీరు 2x లెవరేజ్ తీసుకున్నారు మీకు 20,000 వస్తాయి. 20,000తో ఎన్ని స్టాక్స్ కొనగలరు? 20 స్టాక్స్ కొనగలరు. సో అదే 1,000 రూపాయల స్టాక్ 1,050 అయింది అనుకోండి, మీరు 10,000 పెట్టి 10 కొంటే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? 500 రూపాయలు ప్రాఫిట్. అదే 2x లెవరేజ్ అంటే మీ దగ్గర ఉన్న 10,000 ప్లస్ మీ బ్రోకర్ ఇంకో 10,000 ఇస్తాడు అప్పు కింద. ఓకే, అప్పు కింద మీ బ్రోకర్ ఇచ్చిన 10,000 తీసుకొని మీ 10,000 కూడా తీసుకొని 20 స్టాక్స్ కొనుక్తారు. అదే 1,050 రూపాయలు అయింది అనుకోండి స్టాక్, అప్పుడు మీకు ఎంత వస్తుంది ప్రాఫిట్? 1,000 రూపాయలు. 1,000 రూపాయలు వచ్చిన తర్వాత ఈ 1,000 రూపాయలు వచ్చిన తర్వాత ఈ మిగిలిన 10,000 మీ బ్రోకర్కి ఇచ్చేస్తారు. దాని తర్వాత మీ 10,000 బ్రోకర్కి ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఎంత మిగులుతుంది? మీ దగ్గర ఇనీషియల్ 10,000 ప్లస్ ఈ 1,000. సో మీ దగ్గర 11,000. అదే లెవరేజ్ తీసుకోలేదు అనుకోండి, మీ దగ్గర 1,500 పాటు మిగులు. బట్ అట్ ద సేమ్ టైం అదే స్టాక్ ప్రైస్ పడింది అనుకో, మీరు అదే 10,000 రూపాయలు పెట్టి 1,000 రూపాయల షేరు 10 కొన్నారు. ఇందాక 50 రూపాయలు పెరిగినట్టు ఆ స్టాక్ 50 రూపాయలు తగ్గింది, 950 పడిపోయింది. మీకు ఎంత నష్టం? 500. రైట్, 500 పోయాక మీ దగ్గర ఎంత డబ్బులు మిగులుతాయి? 9,000. అదే 2x లెవరేజ్ తీసుకోవాలి అంటే ఇంకో 10,000 అప్పు తీసుకొని 20,000 రూపాయలతో 20 స్టాకులు కొన్నాక అది 950 పడిపోయింది అనుకోండి, మీకెంత? 1,000 రూపాయలు నష్టం కదా. మీరు 20 స్టాకులు కొన్నారు, ఒక్కొక్క స్టాక్ 50 రూపాయలు పడిపోయింది, 20 × 50 1,000 రూపాయలు నష్టం. సో మీకు నెట్ మీకు ఎంత నష్టం? అప్పుడు మీకు ఎంత మిగులుతుంది? మీ ఇందాక 20,000లో 10,000 బ్రోకర్కి ఇచ్చేస్తారు. అప్పు తీసుకున్నారు కదా, అప్పు ఇచ్చారు కదా, 10,000 అప్పు తీస్తే 10,000 ఇచ్చేస్తారు, 10,000 బ్రోకర్కి ఇచ్చేస్తారు. మిగిలిన 10,000లో 1,000 రూపాయలు నష్టం. సో 9,000. సో దీన్ని బట్టి తేలింది ఏంటంటే, ఒకవేళ లెవరేజ్ తీసుకుంటే ఆర్ అప్పు తీసుకుంటే ఎంత అప్పు తీసుకున్నారు, ఎంత ఎక్స్ 2 రెట్లు అప్పు తీసుకున్నా, 3 రెట్లు అప్పు తీసుకున్నా, 4 రెట్లు అప్పు తీసుకున్నా ప్రాఫిట్ అన్ని రెట్లు వస్తుంది. అలాగే నష్టం కూడా మీరు అన్ని రెట్లు నష్టపోతారు. రైట్, సో కమింగ్ బ్యాక్ టు డెఫినేషన్, లెవరేజ్ అంటే బారోడ్ క్యాపిటల్ వాడి పొటెన్షియల్ రిటర్న్స్ ని యాంప్లిఫై చేసుకోవడాన్ని లెవరేజ్ అంటారు. రైట్, ఫ్యూచర్స్ లో 10x లెవరేజ్ ఇస్తారు. చిన్న ఎగ్జాంపుల్, ఫ్యూచర్స్ లో 10x లెవరేజ్ వస్తుంది. అలాగే ఇంకో సెంటెన్స్, లెవరేజ్ కెన్ మల్టిప్లై బోత్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. లెవరేజ్ వల్ల ప్రాఫిట్స్ లాస్ రెండు, ఎంత ఎక్స్ ప్రాఫిట్ వస్తాయి అంతే ఎక్స్ నష్టం వచ్చే స్కోప్ కూడా ఉంది. నెక్స్ట్ ఈపీఎస్ అంటే ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్
షేర్, రైట్? ఒకవేళ కంపెనీ, దానికి అర్థం ఏంటంటే ప్రాఫిట్స్, కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ షేర్ హోల్డర్స్ అందరికీ వాళ్ళ షేర్ హోల్డింగ్ ఎంత ఉందో అంతే సమానంగా అందరికీ పనిచేస్తే ఒక్కొక్కరికి ఎంత ప్రాఫిట్ వెనక్కి వస్తుంది అనేది ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఓ కంపెనీలో 10 లక్షల షేర్లు ఉన్నాయనుకుందాం, అండ్ ఆ కంపెనీకి ఈ సంవత్సరం ప్రాఫిట్ 30 లక్షలు వచ్చిందండి. ఓకే, సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఇస్ ఈక్వల్ టు 30 lakhs divided by total number of shares, which is 10 lakhs. అంటే ఈపీఎస్ ఓల్డ్, దీనికి అర్థం ఈపీఎస్. ఒకవేళ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒకవేళ కంపెనీ దగ్గర 1 crore షేర్స్ ఉన్నాయి, కానీ ఆ కంపెనీ లాస్లో, ఓకే, 2 కోట్ల రూపాయలు లాస్లో. దానికి అర్థం ఏంటంటే ఈపీఎస్ ఇప్పుడు వాల్యూ ఎంతో మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో ఎర్నింగ్స్ పర్ షేర్ మీనింగ్ ఏంటి? కంపెనీ ప్రాఫిట్ డివైడెడ్ బై ఇట్స్ అవుట్ స్టాండింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్. అది మనం ఇప్పుడే చూస్తాం. సెంటెన్స్లో పెట్టాము. టీసీఎస్కి ఈసారి ఈపీఎస్ 120, అంటే ప్రతి ఒక్క షేర్ ఆఫ్ ద కంపెనీకి 120 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అని దానికి అర్థం. ఈపీఎస్ పెరుగుతుందంటే దానికి అర్థం ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది కంపెనీ అని అర్థం, రైట్? నౌ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అంటే ఒక్క రూపాయి ప్రాఫిట్కి పర్ ఇయర్ ఎన్ని రెట్లు డబ్బులు పెట్టి షేర్ అనేది కొనుక్కుంటున్నారు, ఈ రేషియో, రైట్? ఒకవేళ ఇందాక ఎర్నింగ్స్ పర్ షేర్ ఉంది కదా, ఎర్నింగ్స్ పర్ షేర్ 12 రూపాయలు అనుకుందాం. దాని తర్వాత షేర్ ప్రైస్ వచ్చేసి 36 రూపాయలు, రైట్? సో దాని ఈ రేషియో వచ్చేసి 36/12, రైట్? సో పిఈ రేషియో అనేది ఒక కంపెనీ ఎంత ఎక్స్పెన్సివ్ అనేది మనకు చెప్తుంది. ఎంత కాస్ట్లీయో మనకి ఆ కంపెనీ షేర్ అని ఎంత కాస్ట్లీయో ఇన్ రిలేషన్ టు ఇట్స్ ప్రాఫిట్స్ అనేది మనకు చెప్తుంది, రైట్? సో ఇప్పుడు పిఈ రేషియో 125 ఉందంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఒక్క రూపాయి ప్రాఫిట్ కోసం మీరు 125 రూపాయలు పెడుతున్నారు ఆ షేర్ కొనడానికి అని. సంవత్సరానికి, మళ్ళీ చెప్తాను, పిఈ రేషియో 30 ఉందంటే దానికి అర్థం ఒక్క రూపాయి ఇయర్లీ ప్రాఫిట్ సంపాదించి ఒక కంపెనీకి మీరు 30 రూపాయలు పెట్టుబడి పెట్టాలి అని అన్నమాట. ఓకే, సో దాని డెఫినేషన్ చూస్తే స్టాక్ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్ ఈస్ కాల్డ్ పిఈ రేషియో. PE 25 means investors pay 25 rupees for 1 rupee earnings. ఇందా మనం చూసాం కదా అదే. PE 25 అంటే ఒక్క రూపాయి
ఈ సంవత్సరం ₹1 ఎర్న్ చేసిన కంపెనీని ₹25 పెట్టి కొంటుంది అంతే. ఇంకో సెంటెన్స్లో చూస్తే హై గ్రోత్ స్టాక్స్ కి హై పిఈ రేషియోస్ ఉంటాయి. హై గ్రోత్ స్టాక్స్ హై పిఈ రేషియో ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇవాళ రూపాయి సంపాదించవచ్చు, కానీ వచ్చే సంవత్సరం ₹2, ఆ వచ్చే సంవత్సరం ₹10, ఆ వచ్చే సంవత్సరం ₹30, ఆ వచ్చే సంవత్సరం ₹50 ఎర్న్ చేసే సత్తా ఉందనుకోండి కంపెనీకి. అప్పుడు ఇవాళ ఈ ₹1కి ఎర్నింగ్స్ వచ్చే షేర్ ఈ ₹1 ఒక్కటే చూడరు డబ్బులు పెట్టేటప్పుడు, ఈ ఫ్యూచర్ పొటెన్షియల్ కూడా చూస్తారు. సో ₹1 ఈ సంవత్సరం వచ్చినా సరే ఫ్యూచర్లో ఎక్కువ కంపెనీకి సంపాదించే సత్తా ఉందని చెప్పి స్టిల్ హై ప్రైస్లో కొంటారు, దేర్ బై ఇంక్రీజింగ్ ద పిఈ రేషియో. తర్వాత బుక్ వాల్యూ అంటే ఏంటి? ఓ కంపెనీకి ఆస్తులోంచి ఆ కంపెనీ ఆస్తులోంచి అప్పులు తీసేస్తే ఆ వచ్చిన వాల్యూని బుక్ వాల్యూ అంటారు. దాన్ని డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే దాన్ని బుక్ వాల్యూ పర్ షేర్. సో కంపెనీ ఆస్తుల్లోంచి దాని అప్పులు తీసేస్తే ఆ కంపెనీ ఆ టైంలో ఉన్న వాల్యూ వస్తుంది. ఒక్కొక్క షేర్కి ఎంత వాల్యూ అనేది బుక్ వాల్యూ పర్ షేర్ అంటారు. దాన్ని డివైడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్ వస్తే మీకు బుక్ వాల్యూ పర్ షేర్ వస్తుంది. ఒకవేళ కంపెనీ బుక్ వాల్యూ పర్ షేర్ కంట తక్కువ ట్రేడ్ అవుతుంది, దానికి అర్థం కంపెనీ అండర్ వాల్యూడ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్తే ఓ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ₹1 ఆస్తి, ఆ కంపెనీ పేరు మీద ₹1 ఆస్తి ఉంది. 50 లక్షలు అప్పు, ఓకే, ఆస్తి ఉంది, 50 లక్షలు లయబిలిటీ, ఓకే. అండ్ ఈ కంపెనీకి 50,000 షేర్స్ ఉన్నాయి, ఓకే. అండ్ ఈ కంపెనీ మార్కెట్లో ₹400కి అమ్ముతుంది. సో ఈ కంపెనీ ఓవర్ వాల్యూడ్ అండర్ వాల్యూడా? మీరు కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్లో పెట్టాక నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అయితే ఇస్తాను. కరెక్టా కాదా, మీరు కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, తప్పు అయితే ఎందుకు తప్పు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను కామెంట్స్. ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. డెట్ టు ఈక్విటీ రేషియో అంటే డెట్ టు ఈక్విటీ అంటే ఎంత అప్పు తీసుకున్నారు డివైడెడ్ బై సొంతంగా ఎంత పెట్టుబడి పెట్టారు అనేది డెట్ టు ఈక్విటీ రేషియో, రైట్. సో అది డెట్ టు ఈక్విటీ రేషియో ఎక్కువ ఉందంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలంటే దానికి అర్థం ఏంటి? కొద్దిగా కంపెనీ రిస్క్లో. సో అది డెట్ టు ఈక్విటీ రేషియో ఇంచుమించు దాని అలా చూస్తుంది, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ నాకు అనిపించింది స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని, ట్రేడ్ చేసుకోవాలంటే తెలిసే ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి. అండ్ మీకు ఇంకా ఏవైనా టర్మ్స్ కానీ అర్థాలు కానీ మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఏమైనా అర్థం తెలుసుకుందాం అనుకుంటే దేనికైనా అర్థం కామెంట్స్లో పెట్టండి. And that's all for the video, folks.
వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ బెల్ ఐకాన్ కొట్టండి. ఆల్ రైట్, సీ యా. దట్స్ ఆల్ ఫర్ ద డే. బాయ్.